మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మును నేను బతిమాలుకొనుచున్నాను అని పౌలు ఒక కోరిక కోరుతూ ఉన్నాడు. ఎందుకు, ఏమని అనేసి అంటే, మీ శరీరములనంట ఆయనకు సమర్పించుకొనుడి. ఆయన వేదనంతా అదే. ఆయన సేవ చేసిన దినములలో మనలందరినీ కూడా ఆయన సన్నిధికి సమీపముగా తీసుకువెళ్ళాలని ఆయన చాలా ప్రయత్నము చేశాడు. ఈ రాత్రి కూడా ఇంకొకసారి ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని ఆయన చెప్తా ఉన్నాడు. 11వ అధ్యాయం అంతా కూడా మరి ఆయన రక్షణ కార్యాన్ని బట్టి 11వ అధ్యాయం రాయడం జరిగింది. ఈ 12వ అధ్యాయంకి వచ్చేటప్పటికి విశ్వాసులు ఎలా జీవించాలో, క్రైస్తవ జీవితము కేవలం మాటలతో కాదు. ఇప్పుడు ఆరాధన చేసుకున్నాం కదా, నా ప్రాణము ఉన్నంత వరకు నిన్ను నేను విడిచిపెట్టను. పాట అయితే పాడాము, కానీ మన ప్రాణము విడిచిపెట్టకుండా దేవునిలో మనం ఉంటామా? ఈ ఒక్క క్షణం ఎలా ఉంటాము, బయటికి వెళ్తే మనం ఎలా ఉంటామో మనకి తెలీదు. అలాంటి దినాల్లో, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. క్రైస్తవ జీవితం అంటే మాటలు కాదు. మాటలతో మనము చెప్తే మన జీవితము పరిశుద్ధముగా ఉండదు. మనం ఏదైనా చేతల్లో ఆయనకు చేసి చూపించాలి. ఎందుకు అంటే, క్రియలు లేని విశ్వాసము మృతం. మనం ఆయన ప్రేమిస్తున్నట్లు ఏ రీతిగా తెలియచేయగలం? ఆయన ప్రేమించినట్లయితే మైకులో గట్టిగా పాటలు వినిపిస్తుంటే ఇంటి దగ్గర మనం కూర్చోలేం. మైకులో పాస్టర్ గారు గట్టిగా బోధిస్తూ ఉంటే మనం ఇంటి దగ్గర కూర్చోలేం, నిలవలేము. మాట వినిపిస్తూ ఉన్నా, పాట వినిపిస్తూ ఉన్నా మనం ఇంటి దగ్గర నిలబడగలమా? నిలబడలేము. కానీ రాత్రి అనేక మంది వారి వారి ఇళ్ళ దగ్గర ఉన్నారు. దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుడని ప్రభువు వాత్సల్యాన్ని బట్టి, అంటే ప్రభు కనికరపూర్ణుడు, ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడని ఆయన వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని నేను బ్రతిమల్లాడుకొంచున్నాను. ఇది ఆజ్ఞ కాదు. మిమ్మల్ని నేను కోపగించి నేను చెప్పట్లేదమ్మా. దయచేసి మీ శరీరములను ఆయనకు సజీవ యాగముగా మీరు సమర్పించుకొనుడి. క్రైస్తవ జీవితం అంటే మాటలు చెప్పడం కాదు, కానీ చేతల్లో మనము చూపించగలగాలి. దేవుని నామానికి మహిమ. ఎందుకంటే దేవుని కనికరాన్ని మనం గుర్తుంచుకోవాలంట. దేవుని కనికరాన్ని మనం ఏం చేయాలి? గుర్తుంచుకొని మనము జీవించాలి. అందుకే దేవుని కనికరమును బట్టి మన రక్షణ మన మంచితనం వల్ల కాదు, కానీ కేవలము దేవుని కృప వల్ల మాత్రమే మనకు అనుగ్రహించబడింది. అది మన మంచితనం ఎంత మాత్రము కూడా కాదు, కానీ ఆయన మన పట్ల చూపిస్తున్న కృపను బట్టి, ఆయన మన పట్ల కలిగి ఉన్న ఆయన ప్రేమను బట్టే మనము ఈ రీతిగా ఉన్నాము అని ఈ రాత్రి మనము గ్రహించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక
ఎవడును అతిశయపడ వీలు లేదు. నువ్వెలాగూ రక్షింపబడ్డావు అని రాత్రి కాలంలో మనం ఆలోచిస్తే కృప వలన మాత్రమే మనము రక్షింపబడ్డాము, వేరేది కూడా కాదు. ఏదో నన్ను నేను మంచిదాన్ని, అందుకే దేవుడు నన్ను రక్షించాడు, అందరూ నాలాగా లేరు, నేను చాలా ఆశీర్వదించబడ్డాను అని నిన్ను నువ్వు ఒకవేళ అనుకుంటే అది ఎంత మాత్రము కూడా మన మంచితనము వలన ఆయన మనల్ని రక్షింపలేదు. కానీ కేవలము ఆయన కృప వలన మాత్రమే మనము రక్షింపబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనములో మనం చూసినట్లయితే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. ఎడతెగక అంటే దానికి ఒక ఇంత అంత అని పరిమాణము లేదు. ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కానున్న వారము. హల్లెలూయా. ఆయన కృప మన ఎడల ఎడతెగక నిలిచి ఉన్నది గనక మనం ఇప్పటికీ నిర్మూలము కాలేదు. కరోనా వచ్చిందంటే ఎంతమంది లయమైపోయారు, ఎంతమంది నాశనం అయిపోయారు. బూజు దులిపినట్లుగా ప్రజలందరినీ దేవుడు ఒక్కసారే దులిపేశాడు. కానీ నీవు నేను సజీవముగా ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే కేవలం ఆయన కృప మాత్రమే. అందుకే మనము నిర్మూలము కాకున్న వారము. 23వ వచనం చూసినట్లయితే, అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నదంట మన పట్లంట. ఉదయం లేవగానే ప్రతి దినము నూతనముగా మన పట్ల ఆయనకు వాత్సల్యత కలుగుచున్నదంట. ఎంత గొప్ప దేవుడు! ఇశ్రాయేలుని ఉదయాన్నే సాయంత్రం ఉదయం తినమని దేవుడు చెప్పలే. ఏనాటి ఆహారము ఆనాడిచ్చినట్లుగా మనల్ని బట్టి ఆయన అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నదంట. కాబట్టే మనము నిర్మూలము కాలేదు. లేకపోతే చనిపోయిన వారికంటే మనము గొప్ప శ్రేష్ఠులము కాదు, మంచివాళ్ళము కాదు కదా. ఇలాగ మనం నిలబడి ఉన్నాము, సజీవముగా ఉన్నామంటే అనుదినము ఆయన వాత్సల్యత మన పట్ల నూతనముగా పుట్టుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకొక వచనం చూసుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము చూసినట్లయితే, మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి వానికి వారసులము అగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. దీన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే ఆయన కనికరము చొప్పుననే మనము రక్షింపబడ్డాము. ఆయన కనికర సంపన్నుడు. ఆయన కనికరము వాత్సల్యముగా నూతనముగా మన మీద ప్రతిదినము అంట పుడుతూ ఉంది అని దేవుని వాక్యము చెప్తా ఉంది. దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే దేవుని కనికరాన్ని పొందినవారు, ఆయన కనికరాన్ని మనము పొందుకుంటున్నాము. కాబట్టి మనం ప్రతిదినం ఎలా ఉండాలంటే మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. యేసయ్యా, నీ కనికరాన్ని దినాన ఈ ఉదయకాలము నువ్వు నీ కనికరం నాకు చూపించకపోతే నేను రాత్రి పడుకొని నేను ఉదయాన్నే లేవలేనయ్యా. మన జీవితాలు కృతజ్ఞతగా ఉన్నాయా లేదా? ఆయన కనికరాన్ని మనము పొందుకుంటున్నాం, కానీ మనల్ని మనమే హెచ్చించుకొని మన మంచి ద్వారా మనం బ్రతుకుతున్నాము అనేసి మనం అనుకుంటున్నాము. కానీ ఆయన కనికరము ప్రతిదినము కూడా నూతనముగా మన ఎడల ఆయనకు పుట్టుచున్నది. కాబట్టే నువ్వు నేను ఈ దినమున లయము కాకుండా సజీవముగా ఆయన సన్నిధిలో ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే లూకా స్వార్త 9వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే జీవము గల బలిగా మనం ఆయనకు సమర్పించుకోవాలంట. లూకా స్వార్త ఒకసారి చదవండి, 9:23వ వచనం చూసినట్లయితే, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని వెంబడింపవలెను. ప్రతిదినము ఆయన సిలువను ఎత్తుకొని మనం ఆయన్ని వెంబడించాలంట. వెంబడిస్తున్నామా? ఒక ఆదివారమే అసలు చర్చికి రావాలంటేనే మాకు ఎంతో కష్టమైపోతుంది. అలాంటిది ప్రతిదినము సిలువనెత్తుకొని ఆయన వెంబడించాలంటే అది ఎంత కష్టమైన పనండి. అది ఎంత కష్టమైన పని. నన్ను వెంబడింపగోరినవాడు ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించమని చెప్తున్నాడు. ఎందుకంటే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏమంటున్నాడు పౌలు? నేను క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే, నా యందు క్రీస్తే. ఎందుకంటే ప్రతిదినము తన సిలువనెత్తుకొని దేవుణ్ణి వెంబడించిన పౌలు ఈ మాట చెప్పగలుగుతున్నాడు. మనం చెప్పాలంటే ఆ మాట చెప్పలేము. ఇకను జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే అని ఎవరు చెప్పగలరంటే ప్రతిదినము ఆయనను వెంబడించిన వారే ఈ మాట మనస్ఫూర్తిగా చెప్పగలరు. ఇకను జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు అని మనం ఎప్పుడు చెప్పగలము అంటే ప్రతిదినము ఆయన సన్నిధిలో మనము ఉన్నప్పుడు, ప్రతిదినము ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, ప్రతిదినము ఆయన వాక్యము మనము ధ్యానించినప్పుడు, ప్రతిదినము ఆయన కొరకు మనం అనేకులకు వివరించినప్పుడు మనం ఏం చెప్పగలం తెలుసా? ఇకను జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా పౌలు ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, కానీ జీవించేవాడను నేను కానంటున్నాడు. ఇంకొక మాట ఏమంటున్నాడంటే శ్రమ కలుగుట నాకు మేలు. ఆ శ్రమే లేకపోతే నేను ప్రతిదినము దేవుని ప్రార్థించలేను. నాకెంత శ్రమ వస్తే నేనంత దేవునికి నేను దగ్గర అవుతాను. అందుకే అంటాడు, ప్రభువా నాకు నువ్వు సమృద్ధి ఇవ్వద్దు ప్రభువా, ఒకవేళ సమృద్ధిలో నేను ఒకవేళ నిన్ను మర్చిపోతానేమో, అలాగని నాకు లేమి ఇవ్వద్దు. ఒకవేళ బాగా లేమి కలిగితే నేను ఒకవేళ నిన్ను దూషిస్తానేమో. ఏ నాటికి నాటికి నాకు చాలు యేసయ్యా అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మాట మనము చెప్పగలిగే వారిగా ఉండాలి. ఎప్పుడు చెప్పగలమంటే మన శరీరములో ఆయనకు సజీవ యాగముగా సమర్పించినప్పుడు, ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన వాక్య ధ్యానము మనము చేసినప్పుడు, ఆయనలో మనము జీవించినప్పుడు ఆ మాట మనం చెప్పగలం. పౌలు జీవించాడు. లోకమంతా ఆయన ఏం చేసుకున్నాడు? పెంటగా ఎంచుకున్నాడు. ఈ లోక మర్యాదను ఆయన అనుసరించలేదు. ఈ లోక మర్యాదలు చాలా ఉంటాయండి. అవన్నీ మనం అనుసరిస్తే మన జీవితం ఏమైపోద్దో మనకే తెలియదు. కాబట్టే ఈ లోక మర్యాదను నువ్వు అనుసరించొద్దు. ఉత్తమమును అనుకూలమునైన వాటిని మీరు వెంబడించి మీ శరీరములు సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యాన్ని బట్టి నేను మిమ్మల్ని బ్రతిములాడుకొనుచున్నాను. ఆయనకి ఎంత భారం లేకపోతే ఈ మాటలు రాసాడని ఆలోచించుకుంటే నిజమే. ఒకవేళ మనం రక్షింపబడకపోతే ఆయనకి ఏంటండి? ఆయన మనల్ని ఎందుకు బతిమాలుకోవాలి? కానీ ఆయన క్రీస్తు రాయబారిగా ఉన్నాడు. క్రీస్తు చెంతకు అనేక మందిని తీసుకువెళ్ళే పనిలో ఆయన ఉన్నాడు. తన జీవితాన్నే సమర్పించుకొని, తన శరీరాన్ని చంపుకొని, శరీరాశల్ని చంపుకొని, కోరికలను చంపుకొని, శ్రమలలో నిందలలో ఆయన బ్రతకడం అలవాటు చేసుకున్నాడు. మన భక్తి ఏ రీతిగా ఉన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది. ప్రభువా జీవించువాడను నేను కాదు, నా యందు
క్రీస్తే. ఎంత ధైర్యంగా ఆ మాట పౌలు చెప్పగలుగుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూస్తే 19-20 చదివినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీ హృదయము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? నిజమే, మన హృదయాలు దేవునికి ఆలయమై ఉన్నదని మనకు తెలుసు. కానీ మనం బయటికి వెళ్తే ఒకలాగా, లోపలికి వస్తే ఒకలాగా ఉంటున్నాం. బయటికి వెళ్తే ఏం మాట్లాడుతున్నామో మనకి తెలీదు. సహజంగా మాట్లాడే మాటల్లో కూడా మనం బోల్డ్ సరసోక్తులు మాట్లాడతాము. మాట్లాడతాము కాబట్టే పౌలు అంటున్నాడు, మీ దేహము దేవునికి ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మన దేహాన్ని దేవునికి మహిమకరంగా ఉంచుకోవాలి అని మరొక మాట మనకి చెప్తా ఉన్నాడు. సమయం ఎక్కడెక్కడో కూర్చొని ఏవేవో మాట్లాడుకొని ఇలాగూ మన సమయం వృధా చేయకుండా మన సమయాన్ని ఆయన సన్నిధిలో ఉపయోగించాలి. మన శక్తిని ఆయన సన్నిధిలో ఉపయోగించాలి. మన జ్ఞానమును ఆయన సన్నిధిలో మనం ఉపయోగించాలి. ఇలాగూ మనము ఆయన విషయంలో మనముంటే సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోండి అనే లేఖనాన్ని మన జీవితాల్లో మనం నెరవేర్చేవారిగా మనం ఉంటాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం ఏం చేయాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించాలని దేవుడు కోరతా ఉన్నాడు. నువ్వు బయట ఎలా ఉన్నావో లోపల కూడా అలాగే ఉండాలి. ట్రాన్స్పరెంట్గా ఉండాలి. బయట ఎలా కనిపిస్తున్నామో మనం లోపల కూడా అలాగే కనిపించాలి. అలా ట్రాన్స్పరెంట్గా దేవుని సన్నిధిలో యథార్థంగా మనము ఉన్నట్లయితే ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా మనము జీవితాన్ని గడపాలి. ఇంకోటి ఏంటంటే, మన శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకుంటే అదే గొప్ప బలిగా ఆయన అంగీకరిస్తాడు. ఏం చేయాలండి? మన శరీరాన్ని సజీవ యాగముగా ఆయన సన్నిధిలో సమర్పించుకుంటే ఆయన అదే గొప్ప బలిగా ఆయన అంగీకరించే దేవుడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదివినట్లయితే, కాగా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. మీరు ఏమి గ్రహించాలి అంటే 16వ వచనము, మిమ్మును పిలిచిన వాడు. మనల్ని ఎవరు పిలిచారండి? మనుషులు పిలిస్తే వచ్చామా? లేకపోతే స్నేహితులు పిలిస్తే వచ్చామా? లేకపోతే రక్త సంబంధికులు బలవంతం పెడితే మనం ఆయన సన్నిధికి వచ్చామా? కాదు. ఈ 16వ వచనంలో అంటాడు, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన అంట, సమస్త ప్రవర్తన, మాటలో, చూపులో కదా, వినికిడిలో, మన చేతులతో ఏం చేస్తున్నాం, మన కాళ్ళతో మనం ఏం చేస్తున్నాం, హృదయంతో ఏమి ఆలోచిస్తున్నాం, సమస్త ప్రవర్తన యందు. అందులో 1, 2, 3 అనేవి తీసేయటానికి ఏమి కూడా లేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సమస్త విషయాల్లో కూడా ఏమై ఉండాలి మనం అంటే పరిశుద్ధులై ఉండాలి. పౌలు అదే భారం. ఒకవేళ కరెక్టే, అబద్ధాలు ఆడట్లేదు, మనం అబద్ధాలు ఆడినమ్మా, నేను దేవునిలోకి వచ్చిన తర్వాత అబద్ధాలు ఆడట్లేదు, కానీ ఏదైనా మాట్లాడుతుంటే కొంచెం బూతులు మాట్లాడతానమ్మా, అదే పోవట్లేదు. లేదు అబద్ధాలు ఆడను,
బూతులాడను, లేదా అన్నిట్లోని బాగా ఉన్నాను, కానీ ఒక సొట్ట నేను మానలేకపోతున్నానమ్మా. ఏంటంట? అది కూడా కాలుతలేదమ్మా, చిన్న మొక్క నోట్లో పెట్టుకుంటున్నాను అంతే అంటున్నారు ఈ మధ్య. అదొక అంటే కాల్చడం మానేసి ఒక్కొక్కసారి కాలుస్తూ ఉంటే, ఒకవేళ పాస్టర్ గారు వెళ్తూ ఉంటే ఆ పొగ చూసి గబుక్కుని అలా నలిపేసి మళ్ళీ పడేసిన రోజులు ఉంటాయి కదా అని ఇంకా ఈజీగా ఏంటంటే ఒక ముక్క నోట్లో పెట్టుకొని నవ్వులుతూ ఉంటే, సమస్త విషయాల్లో కూడా నువ్వేమై ఉండాలి అంటే పరిశుద్ధులై ఉండాలి. హెబ్రీకి రాసిన పత్రిక 12:14 చూసినట్లయితే, అందరితో సమాధానంగా ఉండాలి. ఒక్కొక్క అమ్మ ముఖం పొద్దున్నే చూస్తామా, మాడి ఏదో వాళ్ళ సొమ్ము మనం తినేసినోళ్ళలాగా పట్టపట్ట చిటపటలు ఆడిపోతా ఉంటుంది. దేవుని వాక్యం అలా చెప్పట్లే. ఈ లోక మర్యాదను అనుసరింపక కదా, నా వాక్యం ఏంటి, లోక మర్యాదను అనుసరింపక. ఇక్కడ ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే పొద్దుట్లోకి చూస్తే అమ్మ ముఖం అసలు ఏం బాగున్నామంటే ఏమంటుందో, అమ్మ ఏం చేస్తున్నామంటే ఏమంటుందో కూడా భయంగా ఉంటాయి ఒక్కొక్క ముఖాలు. ఇక్కడ 12:14 చూసినట్లయితే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయి. అందరితో సమాధానముగా, రెండోది ఏంటండి, పరిశుద్ధముగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడడు. ఈ గుణగణాలన్నీ ఉంటేనే నీకు పరిశుద్ధత ఉంటుంది. ఈ పరిశుద్ధత ఉంటేనే నువ్వు దేవుణ్ణి చూడగలవు. లేకపోతే ఒక అమ్మని నేను అడిగాను, అమ్మ నువ్వు పరలోకం వెళ్తావని ఏమన్నా నమ్మకం ఉందా అంటే, ఆ అమ్మ అంటుంది నేను పరలోకం వెళ్తానండి అంటుంది. గొడవ వస్తే చూడాలి ఆ అమ్మను బయటకు వచ్చినప్పుడు. అది పరిశుద్ధత? ఏదో అనాలని కాదు, కానీ మనకు జరుగుతున్న విషయాలే మనం ఒకసారి చూసుకున్నట్లయితే, నేను ఇప్పటికి పరలోకం వెళ్తానో లేదో నేను ఖచ్చితంగా నేను చెప్పలేను. నేనేదో ఇది మాట్లాడి నేనే పరిశుద్ధంగా ఉన్నాను అని నేను చెప్పట్లే. కానీ వెంటనే పరలోకం కాకపోతే ఎక్కడికి వెళ్తానని, నేను పరలోకం వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే రోజుకు 3 సార్లు నేను ప్రార్థన చేస్తాను. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తే పరలోకం వెళ్ళిపోతామా? సమస్త ప్రవర్తన యందు కూడా నువ్వేమి కలిగి ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. మాటలో, ప్రవర్తనలో. మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటి అందంట ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలంట. ఆయన అధికారము క్రింద నువ్వు ఉంటే నువ్వు సమస్త విషయంలో కూడా పరిశుద్ధుడుగా ఉండటానికి దేవుడు సహాయము చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథము 24:3 చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 24:3 యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? చూడండి, చదువమ్మా. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం. ఒక్కొక్క అమ్మ ఏదైనా కదిపితే చాలు బైబిల్ ఎట్రా ఒట్టేహేతనంటది. ఏమంటదమ్మా? ఒకవేళ తొందరలో అనేసేనేమో అని కూడా ఆలోచన ఉండదు. వెంటనే నువ్వు బైబిల్ ఎట్రా ప్రమాణం, కపటముగా నువ్వు ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము పొందుతాడంట. ఇక్కడ చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయంటే, వ్యర్థమైన దాని యందు నువ్వు మనసు పెట్టకయు. 8 అయ్యేటప్పటికి ఖచ్చితంగా సీరియళ్ళ ముందును కూర్చున్న వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను, 24 గంటలు టీవీ పలుకుతానే ఉంటుంది. అది ఏదొస్తుందో కూడా మనకు తెలియదు, కానీ టీవీ మాత్రం పలుకుతా ఉండాలి. వ్యర్థమైన దాని యందు నువ్వు మనస్సు పెట్టకయు, కపటముగా నువ్వు ప్రమాణము చేయకయు,
నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము పొందుతాడు. యెహోవా వలన ఆశీర్వాదం ఈ దినాన మనకి ఏదండి? ఏది చెప్పండి? మనం చాలా కాలం నుండి ఇక్కడే ఉంటున్నాం. ఆయన ఆశీర్వాదం పొంది మనం ఎలా ఉన్నాము? ఒక్కసారి మనం ఈ రాత్రి ఆలోచిస్తే మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలో మనం ఉన్నామా? ఆయన అధికారం క్రింద మనం ఉన్నామా? ఆయన హస్తాల్లో మనము ఉన్నామా? ఈ రాత్రి ఒకసారి ఆలోచించుకుంటే దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకో. ఆయన కనికర సంపన్నుడు గనకే మనము సజీవముగా ఉండి ఇప్పటి వరకు లయము కాలేదు. లేకపోతే ఏనాడో మనము కూడా లయమైపోదుము. ఎందుకంటే ఆయనకు ప్రతిదినము కూడా నూతనముగా వాత్సల్యము మన ఎడల పుట్టుచున్నదంట. కాబట్టి మనము ఈ రీతిగా ఉన్నాము. ఆయనకు వాత్సల్యం పుట్టకపోతే మనము కూడా ఏనాడో లయమైపోదుము. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా. వ్యర్థమైన దాని యందు మనం మనస్సు పెట్టకుండా, కపటముగా ప్రమాణము చేయకుండా, నిర్దోషమైన చేతులు, నిర్మలమైన శుద్ధమైన హృదయమును కలిగి ఉంటే మనము యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారిగా మన జీవితాలు ఈ రాత్రి దేవుడు చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. మన ప్రవర్తన ఎలా ఉంది? మన చేతులతో మనం ఏం చేస్తూ ఉన్నాం? మన కంటితో మనం ఏమి చూస్తూ ఉన్నాం? మన నోటితో మనం ఏమి మాట్లాడుతూ ఉన్నాం? పౌలు అంటున్నాడు, దేవుడు నాకు ఇచ్చిన వాత్సల్యం, దేవుడికి ఇచ్చిన వాత్సల్యాన్ని బట్టి నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానమ్మా. ఈ లోక మర్యాదను మీరు అనుసరించొద్దు. ఉత్తమమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. అలాంటి కార్యము దేవునికి ఏంటంట? యుక్తమైనదంట. ఆయనకి ఇష్టమైనది ఏంటంటే సజీవ యాగముగా మన శరీరాలు సమర్పించుకోవటం. మన మాటలు, మన ఆలోచనలు, మన ప్రవర్తన దేవునికి ఎలా ఉండాలంటే ఇష్టమైనవిగా ఉండాలి. ఈ రాత్రి పౌలు అదే కోరుతూ ఉన్నాడు. అమ్మా, దేవుని వాత్సల్యాన్ని బట్టి నేను మిమ్మల్ని బ్రతిములాడుకుంటున్నాను. మీరు పరిశుద్ధంగా ఉండండి. మీరు సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇదే నిజమైన ఆరాధన. ఏంటండి నిజమైన ఆరాధన? మన శరీరాలను దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా, నిర్దోషముగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవడమే నిజమైన ఆరాధన అంట. అలాగ ఉండి మనం ఆరాధన చేసినప్పుడంట దేవుడంట పైన ఉండడానికి ఇష్టపడ్డటండి. మన దగ్గరకు వచ్చేసి మనతో ఆయన కూడా మమేకమై ఆయన మనతో కలిసి ఆరాధన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచిస్తే కదా. దేవుడు మనతో ఉండిపోయి దేవునితో మనము కలిసి ఆరాధన చేస్తూ ఉంటే అక్కడ ఎంత మహిమ ఉంటుంది. ఈ రాత్రి ఒక్కసారి మనము ఆలోచించినట్లయితే మన ప్రవర్తన ఆయన సన్నిధిలో ఎలా ఉంది? మనం పరిశుద్ధముగా జీవిస్తున్నామా? నిర్దోషంగా మనం ఆయన సన్నిధిలో ఉంటున్నామా? లోపల ఒకటి బయట ఒకటి అలా వద్దు. మనం లోపల ఎలా ఉన్నామో బయట కూడా అలాగే ఉందాం. కపటముగా మనం ప్రమాణాలు చేయవద్దు. రాత్రి మనం ఆలోచించుకున్నట్లయితే యథార్థముగా ఆరాధించేవారంట. ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించినప్పుడంట ఆయన చాలా ఇష్టపడే దేవుడు. అట్టివారు కావాలని యథార్థముగా ఆరాధించేవారు, ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలని ఆయన కన్నులు రోజు కూడా దినమెల్లా మన వైపు చూస్తా ఉన్నాయి. ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిని ఆయన కోరుకుంటా ఉన్నాడు. యథార్థముగా ఆరాధించే వారిని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఆత్మతో సత్యముతో మనం ఉంటున్నామా?
మన శరీరాలు ఎంతవరకు మనం పరిశుద్ధముగా ఉంచుకుంటున్నాం, మనం ఎంతవరకు మాటలో ప్రవర్తనలో పరిశుద్ధముగా ఆయనకి ఇష్టముగా మనం ఉంటున్నాం. మీరు రాత్రి ఒక్క ప్రశ్న వేసుకుంటే రేపటి దినం మనం ఎంతో సంతోషంగా ఆయన బలలో మనం పాలు పొందుకుంటాం. ఆయనలో మనము మమేకమైపోతాం, ఆయనతో మనము అంటుగట్టబడతాం. అదే పౌలు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని నేను బతిమాలుకొనుచున్నాను, మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. మీ శరీరములు దేవునికి సజీవ యాగముగా మీరు సమర్పించుకోండి. ఒక్కసారి దేవుని సన్నిధిలో కండ్లు మూసుకొని ఒక్క మాట ఆయన సన్నిధిలో అడుగుదాం. దేవుని కనికరాన్ని మీరు గుర్తుంచుకోండి. ఒక్కసారి ఆయన మన పట్ల కలిగిన కనికరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితాన్ని జీవము గల బలిగా ఆయనకి సమర్పించుకోవాలని ఆయన రాత్రి కోరుతా ఉన్నాడు. జీవము గల బలిగా మీరు ఆయనకి సమర్పించుకోవాలని ఆయన కోరుతా ఉన్నాడు. పరిశుద్ధమైన జీవితాన్ని మీరు గడపాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఈరోజు మనం అందరము కూడా దేవుని సన్నిధిలో పూర్తిగా ప్రభువుకు సమర్పిస్తూ, ఇంతకాలం ప్రభువా నేను ఎలా ఉన్నానో నాకు తెలియదు ప్రభువా, నీ స్వరము నాకు వినిపించావు, ఈ శరీరాన్ని సజీవ యాగముగా నీకు సమర్పించుకుంటాను ప్రభువా. ఇదిగో ఈ జీవితాన్ని పరిశుద్ధముగా జీవించి చూపిస్తాను ప్రభువా. పౌలు చెప్పినట్లుగా జీవించేవాడను నేను కాను ప్రభువా, నాలో నీవే జీవించయ్యా. ఈ మాట చెప్పగలిగే మనస్సు రాత్రి దేవుడు మనందరికీ కలుగజేయనట్లు ఈ మాట మన వెనుకడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.